విష్ణుప్రియకి మీకు ఎందుకు అంత ప్రతి వారం ఏదో ఒక ఆర్గ్యుమెంట్ డ్రెస్సెస్ విషయంలో గానీ, లేకపోతే బాడీ విషయంలో గానీ, హ్మ్. ఎందుకసలా ఎందుకొచ్చింది? అయ్యో! తనకు నచ్చదా మీకు? లేకపోతే మీరంటే ఏ తనకు నచ్చదా? నో. నో. అట్లేం గాదు పాపం. ఫస్ట్ వీక్ ఆర్ థర్డ్ డే ఐ థింక్ అదొక్కటేసారి వచ్చింది ఆమెతోని. అడల్ట్ కామెడీ. కామెడీ అదొక్కటే కాన్వర్సేషన్‌లో నామినేషన్‌కి తీసుకొచ్చింది అదే పాయింట్‌ని మళ్ళా ఆమె. నామినేషన్ పాయింట్‌లో ఏదైతే జరిగిందో అక్కడ కాన్వర్సేషనే. సో, మరి మామూలుగా నేషనల్ టీవీ అంటారు అన్నీ అంటారు గదా! మరి వీళ్ళు. సో, హ్మ్. అక్కడ కాన్వర్సేషన్ ఆమె చాలా 3 అవర్స్ ముందు, 2 అవర్స్ తర్వాత చాలా డిగ్రేడ్ చేసి మాట్లాడిన మాటలు చాలా ఉన్నాయి. దాంట్లో నేనొకటి లూజ్ అయిన మాట అది పట్టించుకునే వాళ్ళు లేరు గావచ్చు, అవును. మాకున్నారు అనేది లూజ్ అయినా. అది సారీ జెప్పిన నేను. విష్ణుకి గూడా నేనెళ్లి సారీ జెప్పిన. అది గూడా మీకు చూపించలేదంట. అవును. యష్మికి నేనెళ్లి సారీ చెప్పింది గూడా మీకు చెప్పలేదు. చూపించలేదంట. సో దట్ ఈస్ దేర్ లైక్ మీకు అర్థం అవ్వాలిగా అవి. సో సారీ చెప్పిన అండ్ ఆల్సో నేను ఎప్పుడైనా సరే నీకోసం ఉంటా అండ్ ఇప్పటికీ కూడా నేను అది చూపించలేదు కాబట్టి విష్ణుకి ఎప్పుడైనా నేను సారీ ఫీల్ అవుతా ఆ మాట అన్నందుకు. దాని తర్వాత నన్ను యష్మి కానీ వీళ్ళందరూ చాలా ట్రిగ్గర్ చేసిన పర్సనల్గా నేను చాలా కంట్రోల్గా ఉన్నా. నేను నాకు దిగి అవును. మాట్లాడొద్దు అని చెప్పి కంట్రోల్ గానే మెయింటైన్ చేసిన. దట్ ఈస్ లైక్ ఐఎమ్ ఆల్సో లెర్నింగ్ అది. అండ్ హీట్ ఆఫ్ ద మూమెంట్ లో సీన్ నేను నాకున్నంత లైక్ పేషెన్స్ లో నేను డీల్ చేసిన రవి గారు లైక్ 2 hours 3 hours డీల్ చేసిన 3 hours ఆగి 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 ఉన్నా. అండ్ 3 days దానికంటే ముందు కూడా గ్రూప్ గా ర్యాగింగ్ టైప్ లా ఇట్లా కామెంట్స్ చేసుకోవడము అరుచుకోవడం ఇట్లా అంతా చేసినా కూడా నేను బేర్ చేసుకున్నా. సో నేను ఎంత గోత్రూ అయ్యి నేను ఎంత బేర్ చేసుకున్నా నాకు తెలుసు. దాంట్లో ఒక్క పాయింట్ మిస్ అయింది. డ్రెస్సింగ్ విషయం కూడా ఆ రోజే వచ్చింది. నేను ఏమన్నా అంటే ఆమె ఏమన్నది చాలా పద్ధతిగా ఎట్లా ఉన్నంత మాత్రాన అది కాదు ఇది కాదు అని చాలా మాటలు మాట్లాడింది. పర్సనాలిటీ అని మాట్లాడింది. అండ్ ఇవన్నీ మాట్లాడి నేను ఎవరిని అట్లా అన్కంఫర్టబుల్ చేయలేదు లేకపోతే ఇలా ఇలా సమ్ గెస్టర్స్ వాడింది. అన్కంఫర్టబుల్ నాతో పాటు కూర్చున్న అతనికి లేదు కదా నా అన్కంఫర్టబుల్. నేను కూర్చున్న వాళ్ళకి అన్కంఫర్టబుల్ లేదు. వాళ్ళు కూడా అంతే దాంట్లోనే ఉన్నారు. కానీ నువ్వు చేసింది మాత్రము అన్కంఫర్టబుల్ ఉండే అక్కడ అని చెప్పడానికి చెప్పిన అది అంతే. దట్ వాజ్ నాట్ అబౌట్ హర్ డ్రెస్సింగ్ స్టైల్ ఆర్ ఎనీథింగ్. ఆ రోజు జరిగిన అక్కడ ఆదిత్య గారికి అన్కంఫర్టబుల్ ఫీల్ అయింది. అది నేను పక్కనే ఉన్నా. అది మాత్రమే చెప్పిన. నువ్వు ఇట్లా అన్కంఫర్టబుల్ ఫీల్ చేసినావు. అది అది కూడా నువ్వు చూసుకోవట్లేదు. నువ్వు అంత సోయి ఉండదు అన్నట్టు చెప్పిన నేను అప్పుడు. అంటే తనకి సజెషన్ గా చెప్పాల్సింది నామినేషన్ లా అట్లు నేను ఆమె చెప్పనియలేదు అసలు. అప్పుడు ఆమె నన్ను అసలు ఎంత మాట్లాడినా అంటే అసలు చాలా అంటే మాట్లాడింది. మీరు మాట్లాడేది ఒక అడ్వైస్ లాగా మాట్లాడారు. బట్ దాన్ని వేరేగా పోర్ట్రేట్ చేశారంట. నేను అప్పుడు నామినేషన్ లో మాత్రము నేను చెప్పింది నువ్వు ఇంత చేస్తావు, నువ్వు ఇంత అన్కంఫర్టబుల్ చేస్తావు, నువ్వు మాటలతో అన్కంఫర్టబుల్ చేస్తావు, అవన్నీ నువ్వు గుర్తుపెట్టుకోవా అమ్మా. అండ్ అవన్నీ కూడా మేము లైట్ తీసుకుంటున్నాము. నువ్వు నామినేషన్ గ్రౌండ్ లోకి పోయి నువ్వు గిది మాట్లాడతావా? పర్సనల్ గా ఉన్నది. ఇప్పుడు మనం ఇంటర్నల్ గా నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకుంటావు, నేను డ్రెస్ ఇదంతా పర్సనల్ గా ఉంది. నేను ఎప్పుడు నేను పాయింట్అవుట్ చేయలేదు. సరే పర్సనల్ స్పేస్ లా చూసుకో అమ్మా అని చెప్పేసి చెప్తాము. తర్వాత అయిపోతుంది. గది నామినేషన్ తీసుకొచ్చి మనం మాట్లాడడం కదా. ఇప్పుడు నువ్వు చేసింది నువ్వు నన్ను నీ ఇట్లా అన్నావు, ఒక మాట అన్నావు, దట్ ఈస్ పర్సనల్, దట్స్ నాట్ గేమ్ పాయింట్, రైట్? సో దట్ వాజ్ ద క్లారిటీ నేను మాట్లాడింది. సో ఇవన్నీ చేసి ఇంత అన్కంఫర్టబుల్ చేసినా ఆమె రియలైజ్ కాదు, ఇన్ని మాటలు వదిలేసి మాట్లాడుతుంది అని ఆ ఫ్రస్ట్రేషన్ లో అన్న మాట. ఐ డెంట్ నేను ఆమె డ్రెస్సింగ్ స్టైల్ గురించి నేను జడ్జ్ చేయలేదు. నేను ఎప్పుడు కూడా నేను కామెంట్ చేయలేదు. అది కాదు ఆ రోజు జరిగిందని అన్కంఫర్టబుల్ ఫీల్ చేసింది. అండ్ అది చేసినా కూడా రియలైజ్ అయ్యి మళ్ళీ అది రిపీట్ చేయకుండా ఉంటుందా అంటే కాదు, మళ్ళీ రిపీటెడ్ అట్లే. సో అట్లా అవుతున్నప్పుడు రెగ్యులర్ అండ్ ఆల్సో మాట ఇప్పుడు అన్నది కదా నన్ను హర్ట్ చేసింది కదా. సెకండ్ వీక్ లో ఒకరిని హర్ట్ చేసింది, ఇద్దరిని హర్ట్ చేసింది. థర్డ్ వీక్ లో ఆమె అసలు మాట్లాడితే ఇక ప్రొవోకింగ్ అంటే ఇక నాకు సార్ కూడా అన్నారు నువ్వు కంట్రోల్ చేసుకో అమ్మా మాటలు అని. నవ్వడం అండ్ మాట్లాడము అనేది నాకు సార్ కూడా చెప్పారు. సో అది 4వ వారంకి నీకు అర్థం అవ్వాలి కదా, నేను మాట్లాడిందా తప్ప లేకపోతే అది తప్ప అని అర్థం అవ్వాలి రెగ్యులర్ గా అవుతున్నప్పుడు. నా ఒక్కదాంతో కాలేదు అది. సో అది ఆమె మీద కోపం లేదు. అండ్ థర్డ్ వీక్ నుంచి పృథ్వీ వల్లనో ఎట్లనో నాకు ఆమె మంచిగా మాట్లాడడం స్టార్ట్ చేసింది. అండ్ షీ ఆల్సో సెడ్ దట్ పృథ్వీకి సోనియాకున్న బాండ్ మీద నేను చాలా ఐ ఫీల్ సో గ్రేట్ఫుల్. వాళ్ళిద్దరు మంచి బాండ్ షేర్ చేసుకుంటారు. షీ టేక్స్ కేర్ ఆఫ్ హిమ్ వెరీ వెల్ అండ్ పృథ్వీ ఆల్సో ట్రస్ట్ ఎ లాట్ అని చెప్పేసి చెప్పింది.